వృషభ రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. వాక్ సంబంధమైన వ్యవహారాలలో ఉన్న వారికి అంటే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఈ వ్యవహారాలలో ఉన్న వారికి ఆయా సంస్థలతో పనిచేసే వారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది. మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. గురువుల్ని సంప్రదించడము, వాళ్ళ సలహాలు సూచనల మేరకు కొన్ని మంచి నిర్ణయాలను కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. మీ ఆధ్వర్యంలో చేయగలుగుతారు. రుణ సంబంధమైన అంశాలలో మంచి మార్పుల కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. ఉన్నటువంటి ఒకానొక పెద్ద రుణాన్ని తీర్చివేయాలి. చిన్న చిన్న రుణాలుగా 2-3 తీసుకోనైనా ఆ పెద్ద సమస్యని తొలగించుకుందాము, చిన్నవాళ్ళవైతే మనం చెప్పుకోవచ్చు, చెయ్యొచ్చు, ఈ విధమైన ఆలోచనలు ఏర్పడతాయి. కమ్యూనిటీస్కి సంబంధించిన అంశాలలో నిర్ణయాలు తీసుకునే విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. హెడ్గా ఎవరైతే ఉన్నారో అంటే ఉన్నత స్థానంలో ఉన్నవారు కావచ్చు, ఆయా వ్యవహారాలలో ఉన్నవాళ్ళు కావచ్చు, ఏదైనా ఒక హామీ ఇచ్చే ముందు కానీ ఏదైనా ఒక వాగ్దానం చేసే ముందు కానీ 1-4 సార్లు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నిర్ణయం చేయండి. అనవసరంగా మాత్రం తొందరపడద్దు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కొన్ని కార్యక్రమాలలో తరచూ ఆటంకాలు ఏర్పడటం, చేయాలనుకున్న పనులు కాస్తంత నిదానంగా జరిగే అవకాశం ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా సానుకూల మార్పులు ఏర్పడుతున్నాయి. ఈ రాశి నుండి 7వ స్థానంలో రవి, బుధుడు, కుజుడి యొక్క కలయిక కొన్ని విశేషమైనటువంటి ఫలితాలకి కారణం కాగలదు. కోర్టు వ్యవహారాది తీర్పులు సానుకూలంగా ఉంటాయి. ఒకానొక వ్యక్తి గురించి మీకు అందే వార్త కాస్తంత బాధాకరమైనటువంటి అంశాలకి కారణం కాగలదు. కాస్తంత ఈ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి అమ్మా. రాంగ్ ఇన్ఫర్మేషన్ వినే అవకాశం ఉంటుంది. తద్వారా మోసపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో అలవాట్లు ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు, అత్యంత సన్నిహితులైన వాళ్ళకి బాగాలేదు, హాస్పిటల్లో చేరారని ధన సహాయం పొందడం కోసం చేశారు. ఆగి ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఏదో చేసింది మనవాళ్లే కదా, మన వాళ్ళకే బాగాలేదన్నారని, ఏదో మనకి సదుపాయాలు ఉన్నాయని, ఇతరితర ధన సంబంధమైన విషయాలలో మనకు లోటేం లేదని హడావుడి పడి మాత్రం నిర్ణయం తీసుకోవద్దు. మనకు ఒక సమాచారం వస్తోంది, అసలు ఆ సమాచారం ఏమిటి, ఎవరు చెప్తున్నారన్నది ఇంపార్టెంట్. ఏం చెప్పారన్న దానికన్నా ఎవరు చేరవేస్తున్నారు, ఎవరి ద్వారా మనం వింటున్నాము అన్నది అది ముఖ్యమైనటువంటి విషయము. ఆ మనిషి ఎవరు, వాళ్ళ ఇతరితర వ్యవహారాలు ఏమిటి, ఆ నిమిత్తం ఆ వెనకాల విషయాల గురించి ఆలోచించి నిర్ణయం చేయండి. ఇవి ఆరోగ్యం, ధన విషయమే కాదు, మీ వ్యక్తిగత విషయాలలో కావచ్చు, కుటుంబానికి సంబంధించిన విషయాలైనా కావచ్చు. ఎక్కడ ఏ విషయాలలో కూడాను తొందరపడద్దు, నిర్ణయాలు వెనువెంటనే చేయవద్దు. ఈ వృషభ రాశి వారికి ఈ వారం కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ఈ రాశిలో జన్మించిన వారు ఈ వారం లింగాష్టకాన్ని పఠించండి. ఓం నమః శివాయ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. గుగ్గిలం పొడితో సాయంత్రం వేళ ధూపం వేయండి.